మా ఫ్రెండ్ ఒక గమ్మత్తైన క్వశ్చన్ అడిగింది. ఇది ఫ్యూ డేస్ బ్యాక్. అది అందరికీ ఉండే డౌట్. సో ఐఎమ్ గోయింగ్ టు క్లియర్ నౌ. నేను ఫుడ్ ఎక్కువ తిన్నా, స్వీట్స్ ఎక్కువ తిన్నా, పోనీ జంక్ ఫుడ్ ఎక్కువ తిని, లేట్ నైట్స్ ఎక్కువ పార్టీస్కి వెళ్ళినా కూడా నాకు ఊరికే బుగ్గలు, హ్యాండ్స్ లావ్ అయిపోవటం, థైస్ లావ్ అయిపోవటం, టమ్మీ రావటం ఇవన్నీ జరుగుతుంది. కొంతమందికి ఎంత తిన్నా కూడా ఫ్యాట్ ఎక్కడా కనిపించదు. వాళ్ళు చాలా అదృష్టవంతులు అనింది. హియర్ ఇస్ ద ఆన్సర్. సో 2 టైప్స్ ఆఫ్ ఫ్యాట్స్ ఉంటాయి. అంటే మనం ఎక్కువగా తిన్నప్పుడు బుగ్గల మీద, హ్యాండ్స్ మీద, థైస్ మీద, టమ్మీ మీద ఇలా వచ్చే ఫ్యాట్ నంతా సబ్క్యూటనస్ ఫ్యాట్ అంటారు. అంటే మనం తిన్నా కూడా లావ్ అవ్వకుండా లోపల అవయవాల్లో ఫ్యాట్ పేరుకుంటుంది. అంటే అది మనకు కనపడదు. ఇన్సైడ్ అంటే మన ఆర్గాన్స్ చుట్టూ ఫ్యాట్ పేరుకుంటుంది. దాన్ని విజరల్ ఫ్యాట్ అంటారు. సో ఈ 2 ఫ్యాట్స్ లో మనకు పైకి కనిపించే ఫ్యాట్ వల్ల మనం అట్లీస్ట్ మనం కంట్రోల్ అన్నా చేసుకుంటాం, ఫుడ్ తింటాం. బట్ విజరల్ ఫ్యాట్ అంటే ఆర్గాన్స్ చుట్టూ ఉన్న ఫ్యాట్ ఏర్పడే వాళ్ళకి భయం ఉండదు. నేను సన్నగానే ఉన్నాను కదా, నేను ఎంతైనా తినొచ్చు, నేను కొంచెం లావ్ అవ్వడానికి ఇంకా తినొచ్చు అని తింటూ ఉంటారు. సో ఏది తిన్నా క్యాలరీస్ హెల్దీగా మనం చేసే వర్కౌట్స్ ని బట్టి తినాలి. సో విజరల్ ఫ్యాట్ ఉన్న వాళ్ళకి సన్నగా ఉన్న పీసీఓడి వస్తుంది, థైరాయిడ్ వస్తుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది, డయాబెటీస్ కూడా వస్తుంది. సో సన్నగా ఉండే వాళ్ళకి ఏవి రావు అంటానికి లేదు. బీ అవేర్ ఆఫ్ ఫుడ్.